అండి, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు మున్ని కిచెన్. ఇప్పుడు నూనె వంకాయ నెల్లూరు స్పెషల్ అండి. 1/2 kg వంకాయ, 50 గ్రామ్ పల్లీలు, ఎండి కొబ్బరి కొంచెము, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, నువ్వులు, వంకాయ కర్రీకి వేసే మసాలా పోపులు, బియ్యము, శనగపప్పు, కందిపప్పు, జీరా, ఆవాలు, మెంతులు, సాసులు, నువ్వులు, పోపు, కారం, పసుపు, 4 టమాటాలు, 3 ఆనియన్, తగినంత ఉప్పు, నూనె. ఇప్పుడు కారం, పల్లీలు 50 గ్రామ్, వేసుకోవాలి. పల్లీలు ఏగిపోయినాయి, పక్కన పెట్టుకోవాలండి. పాన్లో నువ్వులు ఎంచుకోవాలండి. ఊరికే పెట్టుకుంటే చాలు. నువ్వులు కూడా వేయించుకున్నానండి, ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్. ఎండి కొబ్బరి, మెంతులు, ఆవాలు, బియ్యము, జీలకర్ర వేసి, ఆనియన్, మూడు వేసి మిక్సీకి పట్టుకోవాలి. కొబ్బరి, ఆనియన్ వేసి రుబ్బుకున్న మసాలాలో పల్లీలు, నువ్వులు వేసి రుబ్బుకుందాం. 4 టమాటాలండి, మిక్సీ వేసుకోవాలి. కొంచెం వేసుకొని వాటర్లో వంకాయ కట్ చేసుకోవాలండి. మధ్యలో పెట్టుకున్న మసాలాల్లో కారం పొడి 2 స్పూన్, పసుపు 1 స్పూన్, ఉప్పు తగినంత, ఈ 4 కలిపి వంకాయలో ఉడిచాలి. వంకాయలు మధ్యలో వేసుకోవాలండి. ఈ మసాలా అంతా దీంట్లోనే ఉప్పు కారం అంతా వేసుకున్నాం కదా, పట్టించాలి. అన్నిట్లో పెట్టేసానండి మసాలా అంతా వంకాయల్లో. ఇప్పుడు మిగిలిన మసాలా మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టాలండి, అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కే వరకు
వేగించాలండి బాగా. ఇప్పుడు కలుపుకోవాలండి వంకాయని రెండు సైడ్లో. చింతపండు కడిగి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు వంకాయ మగ్గిందని చూసి మగ్గిందండి వంకాయ. వంకాయలు మసాలాలో ఫ్రై అయినాయండి బాగా. ఇప్పుడు మిగిలిన మసాలా వేస్తున్నా. మసాలా వేసి బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను, ఒక గ్లాస్ వాటర్. ఎందుకంటే మళ్ళీ చింతపండులో వాటర్ ఉంటుంది కదా, అందుకు ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు వంకాయలు బాగా ఉడకాలండి. మూత పెట్టుకుంటున్నాను. వంకాయ మగ్గిందండి. ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చింతపండు బాగా ఉడికిన తర్వాత నూనె పైకి తేలాలి. వంకాయ ఉడికింది. ఉప్పు తక్కువ ఉందని చూసి కొంచెం ఉప్పు తక్కువ ఉంది. పాప స్పూన్ వేసుకోండి. మీకు సరిపోతే అదే ఉప్పు వేసుకోండి, తక్కువతే కొంచెం వేసుకోండి. చిక్కగా చూడండి, పైన ఆయిల్ వస్తాం చూడండి. మళ్ళీ నూనె అంతా పైకి వచ్చింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర. ఒక 1 minute పెట్టి స్టాప్ చేసేస్తాం. వేడి వేడి నూనె వంకాయ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. బాగా చూడండి, చిక్కగా బగారా రైస్లో అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా వేడి వేడి గుత్తొంకాయ కర్రీ నెల్లూరు స్టైల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుస్తాం. బాయ్.